తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ జీవజలం చలం ప్రతి ఏటా ఇదే వేదిక పైన నాలేశ్వరం శంకరం గారు ప్రముఖ రచయిత, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు. సో వారి సారథ్యంలో చలం గారి సంస్మరణ కంటే చలం గారిని మరొకసారి మనలోకి వంపుకోవడానికి చలం చెప్పిన భావజాలం ఏదైతుందో, ఒక సాహిత్యపరమైన అంశం అనుకోండి, శైలీపరంగా, వస్తువుపరంగా, కథాపరంగా, కవిత్వపరంగా ఆయన చేసిన ప్రయోగాత్మకతని, భాషాపరమైన అంశాలని అన్నింటినీ మరొక్కసారి మననం చేసుకోవడం కోసం, స్మరణం చేసుకోవడం కోసం అందరం ఇక్కడ సమావేశమని భావిస్తున్నా. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ఇక్కడ సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు, కందుకూరి శ్రీరాములు గారు ముందున్నారు, అందరు పెద్దలందరికీ, అలాగే వేదిక పైన ఉన్నారు మల్లీశ్వరి గారు, అలాగే సలీమా గారు, నెల్లుట్ల రమాదేవి గారు అండ్ మిగతా అందరికీ, దీన్ని నిర్వహిస్తున్న నాలేశ్వరం శంకరం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లక్ష్మీ ఆసిరెడ్డి గారు, దాసోజు పద్మావతి గారు, భాష్యం అనురాధ గారు, నస్రీన్ ఖాన్ గారు, మిగతా అందరికీ నమస్సులు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ సెక్రటేరియట్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. మళ్ళీ చలం గారి పట్ల ఉండే ఒకే ఒక్క అభిమానం, ఆ ఒక్క అభిమానంలో పరిగెత్తుకు రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే, నా తొలి దశ నుంచి కూడా అక్షరం పట్ల, సాహిత్యం పట్ల ప్రేమ పొందడంలో ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ ది వండర్ఫుల్ లిటరేచర్. సో ఆ ప్రేమ పడుతున్న క్రమంలో నాకు ఒక దిశానిర్దేశం చేసింది, మార్గదర్శకత్వం వహించింది, నాకుండే ఒక భావజాల పరంపర పైన తీవ్రమైన ప్రభావం చూపించింది చలం రచనలు, చలం సాహిత్యం, చలం అన్నీ. అది బిడ్డల శిక్షణ కావచ్చు, స్త్రీ కావచ్చు, పురూరవ కావచ్చు, అది సీతాగ్ని ప్రవేశం, ఇలా వాటితో పాటు గీతాంజలి అనువాదం కావచ్చు, ఇక అన్ని ఆయనకు సంబంధించిన చలం సాహిత్యానికి సంబంధించిన ప్రతి అంశం, ప్రతి వాక్యం, ప్రతి అక్షరం కూడా ఎంతో అపురూపంగా దోసిల్లుగా తీసుకొని ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి, ఆస్వాదించిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి చలం నాకు ఇంకొక కోణంలోంచి ఆలోచిస్తే, అంటే మనకు ఫెమినిజం పర్స్పెక్టివ్, మిగతా అంశాలన్నీ, ఒక మంచి సాహిత్యం, లాస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్లో చివరికి రమణాశ్రమంకి వెళ్ళిపోయి అవన్నీ జరగడం, ఇదంతా అంటే అధిభౌతికత, భౌతికత, ఆధ్యాత్మికత, ఈ ప్రస్థానంలో ఆయన చెప్పిన కొన్ని అంశాలలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతాలు చెప్పాడు. విద్యా వ్యవస్థ పరంగా ఎలా ఉండాలి, పిల్లల శిక్షణ ఎలా ఉండాలి, బిడ్డల పెంపకాన్ని ఎలా చేస్తే బాగుంటుందనే విషయాల మీద కూడా సాధికారికంగా, నిజానికి చెప్పాలంటే ఒక పెద్ద ఎడ్యుకేషనిస్ట్ లేదా ఒక పెద్ద చైల్డ్ సైకాలజిస్ట్ ఎలిజబెత్ హర్లాక్ లాంటి వాళ్ళు, లేకపోతే హెన్రీ ఎరిక్సన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చెప్పిన దానికంటే మన పర్స్పెక్టివ్లో, మన నేపథ్యంలోంచి, మన మూలాల్లోంచి అంత అద్భుతాన్ని ఆవిష్కరించిన గొప్ప ఎడ్యుకేషనిస్ట్గా కూడా కనిపిస్తాడు. 1920s ఆ ప్రాంతం నుంచి మొదలుకొని తనదైన భావజాలంతో ముందుకెళ్ళి మనందరికి ఇప్పటికీ ఆయన రెలవెన్సీయే, ప్రాసంగికత, చలం ఆయన ప్రాసంగికత ఇప్పుడే కాదు, భారతదేశంలో ఇట్లాంటి వ్యవస్థ ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆయన ప్రాసంగికత, ఆయన అవసరం, ఆయన భావజాల పరంపర ఎప్పుడు మనల్ని అందరినీ కదిలిస్తూనే ఉంటుంది, ఆలోచింపజేస్తూనే ఉంటుంది, ఎప్పుడు మనం ముందుకు నడిపిస్తుందని భావిస్తాను. అందుకే బహుశా జీవజలం చలం అని పేరు పెట్టారని అనుకుంటాను. జీవజలం, నిజంగానే జీవజలం చలం. అలాంటి చలం గారికి ఈ వేదిక పై నుంచి ఒక నాలోని ఆత్మీయతని, లేదా నా పైన భక్తిని, ఆయన పట్ల నాకుండే అభిమానాన్ని, భక్తిని ప్రదర్శించే చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు సార్. చలం మీద ప్రేమతో సెక్రటరియట్ని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రపంచ సుందరుల సభలో ఉన్నారు. ప్రపంచ సుందరుల సభలో చాలా, అదే ఓపెన్గా చెప్తే చలం గారి ప్రేమలేఖల్లో భాగంగా ఉన్నప్పుడు నేను ఒక మాట అడిగాను. కాబట్టి తాను ప్రపంచాన్ని వదిలి స్త్రీల కోసం పనిచేసిన వారి కోసం తాను కూడా ఉన్నాడు కనుక అది పరిగెత్తుకుంటూ రావడం అనేది 100 ఏళ్ల తర్వాత కూడా ఒక అధికారంలో ఉండి ఉన్నవారిని కూడా ప్రభావం చేసి, ఇది కాదు ఇంకొకటే చేయాల్సింది ఉంది అని రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇక చివరి అంకం ఏంటంటే ఒక్క మాట చెప్తాను, మిగతా వాళ్ళు పిలుస్తాను. ఈ ఇద్దరు కూడా నేను అనుకున్నది ఏంటంటే వారు ఒక్కొక్క రంగంలో పనిచేస్తున్నారు. చలాన్ని ఆ కళ్ళద్దాలతో చూస్తారు, వాళ్ళ కాన్సెప్ట్స్, ఉద్దేశాలు, ఎవల్యూషన్తో మాట్లాడతారు. అప్పుడు చలం వెనకపోతాడు కదా అని ఒక భయం, ఒరిజినల్ చలం మనకు ఉండాలి అని ఆ ఉద్దేశం. అందువల్ల ఏదో కాకుండా చలములో గ్రంథాల్లో ఉన్న ఒక ప్రధానమైన అంశాలను వాళ్ళు చదివితే వీళ్ళు మాట్లాడిన దానికి అందులో ఉన్నదానికి పాఠకుడికి అవగాహన పెరుగుతుంది అనే దృష్టితోనే అవి ఏర్పాటు చేసినాం. చిన్న విషయాలు కావు. ఉదాహరణగా రంగనాయకమును మీరందరూ బాగా చదివి ఉంటారు, తాను బాగానే చదివి ఉంటుంది. స్త్రీ పుస్తకానికి సంబంధించినది రంగనాయకమ్మ అన్నిట్లలో తీసి మొత్తం కొటేషన్స్ ఇచ్చింది. దాదాపు 50 కొటేషన్స్ ఇచ్చింది ఆమె. ఆ 50 కొటేషన్స్ చదువుకున్నా కూడా మొత్తం స్త్రీ పుస్తకం చదువుకున్నా ఆ అవగాహన ఎంత నాకు అప్పుడప్పుడు అవే అనిపిస్తాయి. సూర్యుడు తూర్పున ఉదయించును, లేకపోతే ఇలా ఉండును అంటారు కదా, అలా కొటేషన్స్గా వాడుకోవడానికి వీలుంటుంది. అందువలన వాళ్ళని పిలిచాము. ఇక నిజానికి పిలవాల్సింది నెల్లుట్ల రమాదేవి గారు, కానీ మధ్యలో ఈ చిన్న ఒక గొప్ప థ్రిల్, ఒక ప్రపంచ సుందరిని వదిలిపెట్టి ఒక శ్రామిక సుందరి ఒక గొప్ప జీవితాన్ని అనుభవించాలనే స్త్రీ కోసం హరికృష్ణ రావడం మామూలు విషయం కాదు. ప్రభుత్వాలు అలా రావాలి, వస్తే తప్ప చలంగారి టెక్స్ట్లోకి రాదు. అది దాని ఉన్న వెనక రహస్యం. కనుక ఇప్పుడు ఉద్యమకారులు వీళ్ళు ఇప్పుడు ఇక మాట్లాడేవాళ్ళు. సలీమా తనకేం నచ్చిందో తానే నాకు సెలెక్ట్ చేయమంది, కానీ చేస్తానని చేయలేదు. అదే స్వేచ్ఛగా చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం.